నమస్కారం. ముందుగా వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికంతుంది. ఈసారి భోగు పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఉత్సవం ప్రారంభం కానుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కళకళలాడతాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి వంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో భోగి మంటలతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఈ మంటల్లో ప్రజలు తమకు ఇష్టం లేని పాత వాడని వస్తువులను మంటల్లో వేసి కాల్చేస్తారు. పాతధనం పోవాలని, సరికొత్తదనం తమ జీవితాల్లోకి రావాలని కోరుకుంటారు. మహిళలు గొబ్బెమ్మలు అంటే ఆవు పేడతో తయారు చేసి దానిపై రేగుపళ్ళు, పూలు వేసి అలంకరిస్తారు. లడ్డు, అరిసెలు వంటి పిండి వంటలు తయారు చేసి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టి సంతోషిస్తారు. గంగిరెద్దు పూజ, గంగిరెద్దును శుభ్రంగా కడిగి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.